అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1-9 వచనములు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ దినం మనతో మాట్లాడే మాటలు, నీవును నీ కుమారుడును అంటే మనము, మన కుమారుడు, కుమారుని కుమారులు దేవుడైన యెహోవాకు భయపడాలని మనం నేర్పించాలి. పిల్లలకైనా మనమైనా బిడలైన ఎవరైనా దేవుడైన యెహోవాకు భయపడాలి. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు ఆజ్ఞలు ఈ జీవిత కాలం అంతా అంటే ఆయన ఇచ్చిన ఆయుష్ కొలది. ఇక్కడ ఎంతవరకు మనం జీవిస్తామో అప్పుడు వరకు మరి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతవరకు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలన్నా మరి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనకు భయపడే వారిగా ఉండాలని ఈ వాక్యాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు మనల్ని నడిపిస్తాడని వాగ్దానం కూడా చేసిన దేవుడు ఆయన. ఇజ్రాయేలు వినుము, ఆయన మాట్లాడే దేవుడు దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుని ఏ విధంగా ప్రేమించాలి? 3 అంశాలుగా: పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఆయన చెప్పే ప్రతి మాట మన హృదయంలో ఉండాలి. ఆయన చెప్పే మాటలు ఎక్కడైనా దేవుని మాటలు వినపడేటప్పుడు మనము వినేవారిగానే కాదు, వాటిని అభ్యసించి నడుచుకునేవారిగా కూడా మనం ఉండాలి. ఆ మాటలు మన కుమారులకు అంటే మనము పిల్లలకి ఎలా చెప్పాలంటే వాళ్ళకి ప్రతిదీ ఒక లెసన్ చెప్పినట్టుగా కాకుండా మనం ప్రార్థనలో కూర్చోబెట్టినప్పుడు బిడ్డలని ఏ విధంగా నడిపించాలి, వారికి దేవుని మాటలు ఎలా బోధించాలి, వాళ్ళకి అన్ని విధంగా మనం నేర్పించేవారుగా ఉండాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు మన పక్కన, మరి వాళ్ళు పండుకున్నప్పుడైనా, బిడ్డలు నడుస్తున్నప్పుడైనా, వాళ్ళు లేస్తున్నప్పుడు, ఎప్పుడు ఏ సమయం ఎప్పుడైనా కానీ దేవుడి మాటలు వారికి బోధించేవారిగా మనం ఉండాలి. అవి వారికి చెప్పేటప్పుడు బిడ్డలు నేర్చుకుంటారు. అవి వారు ఎక్కడ పెద్దగా అయినప్పుడు త్రోవ తొలగిపోకుండా వాటి ప్రకారంగా నడుచుకుంటారు. మనం చిన్ననాటి నుండి బిడ్డలకు చెప్పినప్పుడు దేవుని మాటలు వాళ్ళ హృదయాలలో ఫలిస్తాయి. ఆ దారి తొలగిపోకుండా దేవుని మార్గాలలో బిడ్డలు నడుస్తారని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినందుకు దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ మాటలు మన కుటుంబాలలో బిడ్డల జీవితాలలో నెరవేర్చాలని, ఈ మాటలు విన్న మనందరి జీవితాలు గొప్ప కార్యాలు జరగాలని, ఈ మాటలందరినీ మనల్ని అందరినీ బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.